హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. అది ఎలా చేయాలో చూద్దామా. దానికోసం ఒక కళాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పుదీనా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫ్రై అయిపోయి ఇప్పుడు దీంట్లో మనం చికెన్ పీసెస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందాం. హల్దీ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కాసేపు కవర్ చేసుకొని కుక్ చేసుకుందాం. తర్వాత మిక్సీ తీసుకుని దాంట్లో టమాటాలు, జీడిపప్పు, గసగసాలు యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. చూసారుగా చికెన్లో వాటర్ ఎంత బయటికి వచ్చిందో. ఈ వాటర్ ఇంకే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చికెన్లో వాటర్ అంతా పోయింది. ఇప్పుడు మనం దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీన్ని కాసేపు కవర్ చేసుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో మిక్సీ పట్టిన పేస్ట్ ఉందిగా, అది యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీంట్లో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ఇలా చికెన్ కర్రీ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. కర్రీ ఎలా ఉందో ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.